నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఆ సంచలనమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కావచ్చు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కావచ్చు, ఫారెన్ బ్యాంకుల్లో కావచ్చు, మొత్తం ఈ 3 రకాలైన బ్యాంకులలో ఇప్పటి వరకు 72,454 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకర్స్ దగ్గర నిల్వగా ఉండడం జరిగింది. మరి ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి? అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే, ఖాతాదారులు బ్యాంకులలో వివిధ రూపాలలో, అంటే అది సేవింగ్ డిపాజిట్సే కావచ్చు, కరెంట్ డిపాజిటే కావచ్చు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులలో తమ యొక్క సొమ్ముని డిపాజిట్ చేయడం జరుగుతుంది. డిపాజిట్ చేసేసి విత్డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్గా గుర్తించవచ్చు. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఫిబ్రవరి 1, 2026 వరకు మొత్తం 72,454 కోట్లు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ 72,454 కోట్లు మొత్తం కూడా ఆర్బీఐ సపరేట్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఈ 72,000 కోట్లు ఆర్బీఐ ఏం చేయడం జరుగుతుంది? సో దీనికోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఉద్గమ్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్గమ్ పోర్టల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిటరీ గేట్వే యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఒక పోర్టల్ను ఆర్బీఐ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పోర్టల్లో ఏ ఖాతాదారుడైనా తమ యొక్క మినిమం డీటెయిల్స్, పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేస్తే, సో ఆ ఖాతాదారునికి సంబంధించినటువంటి అమౌంట్ ఏ బ్యాంకులోనైతే అన్క్లెయిమ్డ్గా ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఈ ఖాతాదారునికి తెలియడం జరుగుతుంది. సో ఈ ఖాతాదారుడు ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ బ్యాంక్ వాళ్ళు కోరినటువంటి మినిమం కేవైసీని వాళ్ళకి అక్కడ సమర్పించినట్టయితే అక్కడ ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ ఎంతైతే ఉంటుందో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఉద్గమ్ పోర్టల్ అనేది అన్క్లెయిమ్డ్ డిపాజిట్ దారులకి ఒక వరంగా మనం చెప్పడం జరుగుతుంది.